హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఎర్లీ మార్నింగ్ లేచి టీ తాగి ఇంకా వంట చేసి అవన్నీ పెట్టలేదు. ఆల్రెడీ మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. టిఫిన్ చేసేసి ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా మా వారు వెళ్ళారు. నేను ఇప్పుడే బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యాను. సో ఇంకా ఇక్కడి నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడి నుంచి ఏమేమి పనులు చేసుకుంటాను ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. చూడండి వ్లాగ్లో. ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్ని లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. అలాగే నేను ముందు ఒక వ్లాగ్ పెట్టాను కదా, ప్లీజ్ గైస్ అలాగే వ్లాగ్స్ని వీడియోస్ని ఫుల్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను లైవ్ చేస్తూ ఉంటాను కదా, సో నాకు లైవ్లో వచ్చినంత ఏమంటారు సపోర్ట్ నాకు ఫుల్ వీడియోస్లో రావట్లేదు. సో ప్లీజ్ గైస్ ఫుల్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అంటే నేను స్టాండ్ పెట్టి ఇలా తీయడం కంటే ఇలా బెస్ట్ అనిపించింది నాకు వీడియో తీయడం. సో అలా తీస్తున్నాను, ఎవరు ఏమనుకోవద్దు. ఇంకా ఏమైనా మిస్టేక్స్ అలా ఉంటే ఇలా మాట్లాడండి ఇలా అని మీ సజెషన్స్ నాకు ఇవ్వండి, నేను మార్చుకొని నేను అలాగే మాట్లాడతాను. సో ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంక నేను ఫ్రెష్ అయిపోయాను. ఇక్కడ నేనైతే ఇంకా ఇడ్లీ పెట్టుకున్నాను. మా వారికి దోశ వేసాను తినడానికి, నేనైతే ఇడ్లీ పెట్టుకున్నాను. ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తాను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. మా చెల్లి ఇప్పుడు అంటే 9th మంత్ దాటింది, 10-15 డేస్ అవుతుంది. సో తనకి నిన్న పెయిన్స్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట. సో మీరందరూ తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, తను మంచిగా నార్మల్ డెలివరీ అవ్వాలని అందరూ బ్లెస్ చేయండి మా చెల్లిని. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అయితే ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టుకున్నాను. మా వారికి దోశ ఇష్టం, నాకేమో ఇడ్లీ ఇష్టం. సో అందుకని ఇడ్లీ దోశ రెండు ఉంటుంది అప్పుడప్పుడు ఇంట్లో. అందుకని నేను ఇంక ఇడ్లీ పెట్టుకున్నాను. ఇడ్లీ కూడా ఉడికిపోయాయి. ఎక్స్ట్రా ఎందుకులే అని చెప్పి నేను ఈ 5 వాటికే పెట్టుకుని నాకు సరిపోతాయి. నేను పెట్టి మళ్ళీ తీసాను, అందుకే ఇక్కడ ఇలా ఉంది. ఇంకా నాకు ఇవి సరిపోతాయి. ఇంకా నేను ఇడ్లీ తింటా వేడివేడిగా. ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీ పెట్టుకొని అయితే తింటున్నాను. నాకు ఇడ్లీ అంటే ఇష్టం. మీలో ఎంతమందికి ఇడ్లీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే నేను ఈ వీడియో తీసేటప్పుడు మా చెల్లి హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. బట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి ఏంటంటే మా చెల్లికి డెలివరీ కూడా అయిపోయింది, పాప పుట్టింది. పాప అమ్మ చెల్లి ఇద్దరు హెల్తీగా ఉన్నారు, బాగున్నారు. ఇంకా ఆ రోజైతే ఇంకా చాలా టెన్షన్గా అయితే వెళ్ళాము. ఆ పాపం తను చాలా ఇబ్బంది పడింది. నార్మల్ డెలివరీకే బాగా ట్రై చేశారు మేడము. సో ఇంకా హ్యాపీగా నార్మల్ డెలివరీ అయ్యింది తను. ఇప్పుడు ఇద్దరు బాగున్నారు. ఇంకా అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఎవరు పుడతారు ఏంటి అదొక వైపు. అయితే మా పిన్ని ఒకవైపు బాధ అనమాట. పాపం ఆ పిల్లని చూస్తూ నొప్పులు పడుతూ ఉంటారు కదా, వాళ్ళని చూసి పాపం చాలా బాధపడుతూ ఉన్నారు మా అమ్మ మా పిన్ని. ఇంకా నేనైతే వాళ్ళ కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాను. అంటే బయట కూడా తెచ్చుకోవచ్చు, బట్ నేను ఏంటంటే ఇక్కడే ఉంటాను కదా ఒంగోలులో, బయట ఎందుకులే అని చెప్పేసి నేనే వండుకొని తీసుకెళ్తానని చెప్పి నేనే తీసుకొస్తానని చెప్పాను. మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. ఇంకా నేనే తీసుకెళ్దామని ఇంకా ఆ రోజు సొరకాయ పప్పు చేశాను. బాగుంటుంది కదా తినడానికి అని చెప్పేసి. చాలామందికి అమ్మాయి పుట్టిందని ఒక బాధ నేను అక్కడ చూస్తూ ఉంటాను కదా. ఆడపిల్లలు పుట్టగానే మొహం ఎందుకో డల్గా పెట్టేస్తారు, నాకు అర్థం కాదు. అమ్మాయి అయితేనేమి అబ్బాయి అయితేనేమండి, ఎవరినైనా చాకాలి పెంచాలి కదా, ఎందుకని అంత విభేదంగా చూస్తారు నాకు అర్థం కాదు. నేను అక్కడ చూస్తూనే ఉన్న ఆడపిల్లని చెప్పగానే అవునా ఆడపిల్ల అంటారు. అసలు నాకు మా చెల్లికి పాప పుట్టగానే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. మా చెల్లి మా పిన్ని మా అమ్మ మేమందరం ఫుల్ హ్యాపీ అనమాట ఆ పాప పుట్టినందుకు. కాదు మనకి ఇప్పుడు మేకల్లో కానీ బర్రెల్లో కానీ అట్లాగా దూడలు అంటారు కదా, ఆడపిల్లని దూడేనా అనేది ఏమో నాకు తెలీదు. అట్లా పుట్టినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. మనుషుల్లో ఎందుకు ఆడపిల్లలు పుట్టంగానే అంతగా బాధపడతారు, నాకు అర్థం కాదు. నేను ఇదే మాట మా అమ్మని అడిగాను. కాముగా ఉందన్నమాట, మా అమ్మ ఏం మాట్లాడలేదు. ఇప్పుడున్న రోజులను బట్టి ఆడపిల్ల అని మగపిల్ల అని అసలుకి ఏం తేడా లేదండి, ఎవరైనా ఒక్కటే. ఎందుకని ఆడపిల్ల పుట్టిందనగానే మొహాలు ఎందుకు మార్చుకొని కూర్చుంటారు, నాకు అర్థం కాదు. ప్లీజ్ గైస్ మీరు ఎవరు అలా చేయొద్దు, అట్లా వ్యత్యాసం చూపించకండి ఫస్ట్. సరేలే, ఇంకా మీకేమమ్మా మీరు ఏదైనా చెప్తారు అది ఇది అనేది అని అనుకుంటారేమోనండి. ఇంకా నేను నా ఒపీనియన్ నేను చెప్పాను.
అట్లా ఎప్పుడు వ్యత్యాసం చూపించకండి. ఎవరైనా మనిషే కదా! ఇప్పుడు దేవుడు రాసిన రాతని మనం ఏం చేయలేం కాబట్టి, అది ఇంకా సైన్స్. నార్మల్ చెప్పాలంటే ఇంక సైన్స్ అది. తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళకంటే ఇంక చెప్తాము సైన్స్ అది. అది తెలిసే ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా దేవుడి మీద ఇంక దేవుడిచ్చేదానికి ఎవరు ఏం చేయలేమండి. ఓకేనా? ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ. ఆ బుడ్డపిల్లని చూడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను మా బుడ్డపిల్లకి పెద్దమ్మనయ్యాను. ఇంకా అది సంగతి. ఇంకా తాలింపేస్తున్నాను. సొరకాయ పప్పు ఎలా చేయాలి ఏంటని మీకు చాలామందికి తెలుసు. ఇంకా అదే ప్రాసెస్ నేను చేసేది ఎప్పుడైతే అంతే చేస్తాను. ఇంకా ఆలోచిస్తూ ఉన్నాననమాట. ఆ పిల్ల ఏం చేస్తుందా ఏంటా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఫోన్లు చేస్తూనే ఉన్నాను మా అమ్మకి మా పిన్నికి అప్పుడప్పుడు. ఇంకా మ్యాక్సిమం అయితే మేడం నార్మల్ డెలివరీ చేస్తారు. నేను హాస్పిటల్ నేమ్ చెప్పదలుచుకోలేదు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనని. ఇంకా అయితే నార్మల్ డెలివరీ అనమాట అమ్మాయి. ఇంకా మా చెల్లి అను పాప ఇద్దరు హ్యాపీగా బాగున్నారు, హెల్తీగా ఉన్నారు కూడా. చాలామంది లైవ్ పెట్టండి, లైవ్ పెట్టండి అని అడుగుతున్నారు. లైవ్ పెట్టినా కానీ నాకు వ్యూస్ రావట్లేదండి. చాలామంది ఎవరు రావట్లేదు లైవ్ కూడా. సో నేను అందుకని ఫుల్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి నేను ఫుల్ వీడియోస్ అప్లోడ్ పెడుతున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ కూడా. ఇంకా లైవ్ అంటే ఇంకా ఈ హడావిడిలో తిరుగుతున్నాను. మీరు అంటే నేను మామూలుగా పెట్టాననమాట. పోస్ట్ పెడితే చాలామంది ఏంటంటే వీకెండ్స్ పెట్టండి అని చెప్పేసి ఎక్కువ మంది చెప్పారు, శని ఆదివారాలు. అప్పుడైతే అందరు ఇంటి దగ్గర ఉంటారు కదా, సో అప్పుడు పెట్టండి మేడం అన్నట్లు శని ఆదివారం ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందనమాట. నేను ట్రై చేద్దాం అనుకున్నానండి శని ఆదివారం. ఇంకా అదే చెప్పా కదా ఇట్లాగ మా చెల్లి ఇట్లా డెలివరీ అయిందని ఇంకా హాస్పిటల్కి ఇక్కడికి తిరుగుతూ ఉన్నామన్నమాట. సో అందువల్ల కుదరలేదు నాకు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవరు తప్పుగా అనుకోకండి. లైవ్ ఎవరు రావట్లేదు. ఇంకా ఏది మాట్లాడినా ఇంకా మనం ఇంక తిన్నామా ఏంటా అన్నట్లే ఉంటుంది. చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. అందువల్ల నేను లైవ్ పెట్టట్లేదు. కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారనమాట, లైవ్ పెట్టండి మేడం, లైవ్ పెట్టండి అని. సో అందుకని చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దండి. ఇంకా అది విషయము. ఇంకా నేనైతే ఇక్కడ హడావిడిగా అన్నం కూర అన్నీ చేసుకున్నాను, అంట్లు బట్టలు అన్నీ పని చేసుకొని వెళ్ళానమాట. నేను ఈ వీడియో తీసేటప్పటికి ఇంకా డెలివరీ కాలేదు మా చెల్లి. ఇంకా మధ్యాహ్నం పూట అనమాట, 1 గంట అలా టైం అప్పుడు తను డెలివరీ అంటే అయిపోయింది. పాప పుట్టింది మధ్యాహ్నం టైంలో. నేను ఇది తీసింది మార్నింగ్ టైంలో అనమాట వీడియో. అందువల్ల ప్లీజ్ అందరు ఇంకొకసారి అడుగుతున్నాను, దయచేసి ఈ ఫుల్ వీడియోస్ కూడా మంచిగా సపోర్ట్ చేయండి, హైప్ వీడియోస్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా పప్పు కూడా తాలింపు వేసానండి. చూసారా, పప్పుని కొంచెం ఒక 2 to 3 మినిట్స్ అలా ఉడికించుకుంటే ఉంటుంది. అన్నం కూడా వండేసాను. ఇంకా బాక్స్ పెట్టేసి సర్దేశాను. హాస్పిటల్కి ఇంకా రెడీ అయ్యాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా వెళ్తున్నాము. మా నాన్న కూడా వచ్చారనమాట. ఇంకా మా నాన్న అమ్మ వాళ్ళు ముందు రోజే వచ్చారు. తను పెయింట్స్ అన్నప్పుడే తీసుకొని వచ్చారనమాట మా పిన్ని వాళ్ళు. ఇంకా మా నాన్న కూడా వచ్చారు. ఇంకా మధ్యాహ్నం డెలివరీ అయింది. ఇంకా నేను ఫొటోస్ అవేం తీయలేదు మీకు చూపించడానికి కూడా. ఇంకా వెళ్ళి చూసేసి ఈవినింగ్ అనమాట ఇది. ఈవినింగ్ 5 అలా అయితే మేము 5:30 అట్లా డీమార్ట్కి అయితే బయలుదేరాము. ఇంకా గ్రాసరీస్ అవి తెచ్చుకుందాము అని చెప్పేసి ఇంకా ఆ రోజు మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. సో వెళ్ళామన్నమాట. అంతకుముందు డీమార్ట్ దగ్గర ఏంటంటే పార్కింగ్కి బాగా ఇబ్బంది ఉండింది. ఇప్పుడు ఏంటంటే పార్కింగ్ లోపలే పెట్టిస్తున్నారనమాట కార్లు అవి. సో నో ప్రాబ్లం. మేము అంతకుముందు వెళ్ళినప్పుడు ఏంటంటే 1.5 మంత్ బ్యాక్ ఏంటంటే పార్కింగ్ మొత్తం బయట అనమాట. ఇంక ఇప్పుడైతే కార్లు అవి కూడా లోపలికి అలౌ చేస్తున్నారు పార్కింగ్ ఏరియాలోకి. సో ఇబ్బంది ఏమి ఉండదండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కార్లు అవి తీసుకొని వెళ్ళొచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంక మేము గ్రాసరీస్ తీసుకొని బయటకు వచ్చేసరికి 7 అయ్యిందండి టైము. ఇంకా బయటికి రంగాల మబ్బు చూసారా, వర్షం పడేలాగా అసలు మొత్తం నల్లగా మబ్బులు పట్టేసి ఉన్నాయన్నమాట. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. బాగుంది కదా క్లైమేట్ అని వీడియో తీశాను. అయితే మేము తీసుకున్న కొన్ని గ్రాసరీస్కి 1600 బిల్లు చేశాను. కొన్ని తీసుకుంటానని చెప్పేసి 1600 బిల్లు చేశానండి. ఇంకా ఇప్పటికైతే ఇదే వీడియో. ఇంకా ఏమన్నా నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎంతమందికి వీడియో నచ్చిందో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.